ప్రేమన దేవుని వాళ్ళారా, ప్రార్థనా సహాయాన్ని తీసుకుని మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రార్థనా సహాయాన్ని తీసుకుని వాక్య ధ్యానములకు వెళ్దాం. ఒక వచనాన్ని వివరించుకుందాం. అందులో ఉన్న విలువైన మాటలు మనము తెలుసుకుని ప్రభు చిత్తాన్ని బట్టి ఇంకా మనం అభివృద్ధి కలిగి దేవునిలో మనము అంతకంతకు మనం ఎదగాలని, దేవుని విషయంలో మనం అంతకంతకు అభివృద్ధి కలగాలని ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు అభినందనాలు తెలియపరుచుకుంటూ ముందుకు వెళ్దాం. లోకసు వార్త 35వ వచనం, లోకసు వార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని ఒక భాగాన్ని మనం చదివికిని అందులో ఉన్న విషయాలు మనం తెలుసుకుని అందులో ఉన్న అర్థాన్ని మనం గ్రహించి ముందుకు వెళ్దాం. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మాకు ప్రవేశపెట్టిన ఆత్మకు చీకటి అంటకోకుండా, చీకట్లో మేము నడవకోకుండా మీ కుమారుని పంపించి ఆ వెలుగును మాకు చూపించారు, సమాధానాన్ని చూపించారు, మహిమను మాకు చూపించారు. అట్టి కృప మీ అందరిలో కూడా ఉండేలాగా సహాయం చేస్తావని, వింటున్న వీళ్ళు మనసు కూడా మార్చబడి మిమ్మల్ని బాగా తెలుసుకునేలాగా సహాయపడతారని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వాళ్ళారా, లోకసు వార్త 11వ అధ్యాయము 33, 36 ఇది ఒక భాగం. ఇందులో 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి నీలో నుండు వెలుగు చీకటై ఉండకుండా చూచుకునము. కాబట్టి వెలుగు, ఎవరి వెలుగు? ఆత్మ. మన ఆత్మకు చీకటి అంటకోకుండా చూచుకోవాలంట. 70, 80 అధిక బలం ఉంటే చనిపోతే మరి ఆయన దగ్గరికి మనం చేరాలి. ఆయన దగ్గరికి మనం చేరాలంటే మన ఆత్మకు కల్మషం ఉండకూడదు, మన ఆత్మకు అపవాది అనే చీకటి ఉండకూడదు. దాన్ని మనము శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకోవాలంటే ఏం చేయాలి? రక్తం దగ్గరికి రావాలి. రక్తం దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని గైకుని అప్పుడు ప్రభుని బాగా తెలుసుకుని అప్పుడు మనము దైవజనుల చేత బాప్తిసం తీసుకుని రక్షణ అనే కృప కిందకి వస్తాం. కానీ రక్షణ అనే కృప కిందకు వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది మనల్ని ఎప్పుడు మింగుదామా అని గర్జించే సింహంలాగా తిరుగుతున్నాడు. కాబట్టి వాడికి దూరంగా ఉండాలని కాదు, వాడితోటైనా ఉంటూ వాడు మనకు అంటకోకుండా కాచుకోవాలి. అప్పుడే మనము నిజమైన ప్రభుని అంగీకరించినట్లు. దావీదు విషయంలో నేను చీకటి ఎలా ఆయనకి దావీదుకి టచ్ అయ్యింది, ఆ చీకటిని దావీదు ఎలా గ్రహించాడు అన్నది 2 విషయాలు నేను ముగించేస్తాను. దావీదు గారు వసంతకాలంలో మెద్ద మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్నానం చేస్తూ ఒక స్త్రీ కనపడి, ఆమె వేరొకని భార్య, ఊరియ భార్య, వేరొక భార్యను తీసుకుని తన భార్యగా స్వీకరించకూడదని ధర్మశాస్త్రంలో రాయబడ్డది. దేవునికి విరోధమైన పని చేశాడు ఆయన దావీదు. చీకటి ఎలా అంటుకుంది అన్నది నేను చూపిస్తాను. చీకటిలో ఉన్నప్పుడు దావీదు ఎలా ప్రవర్తించాడు అన్నది కూడా చూపించి, తర్వాత ఆయన పశ్చాత్తాపం ఎలా పడ్డారన్న విషయాన్ని కూడా చూపించి, మనం ఎలా పశ్చాత్తాపడాలన్నది కూడా నేను చూపించి ముగించేస్తాను. సామెల 2వ గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటున్నాడు. తర్వాత మీరు 7వ వచనం చదువుకుందాం. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోబాబు యోగక్షేమములను జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరం నుండి బయలు వెళ్ళును.
అతని వెనక రాజు పలహారము అతని యొద్దకు పంపించిన గాని ఊరి తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగర ద్వారమును పండుకును. ఎంత ఉత్తముడో చూడండి ఈయన ఊరియా. సంఘములో, సంఘ వ్యవస్థలో ఎంత నీతిపరుడో చూడండి. రాజు ఆజ్ఞ ఇచ్చాడు సెలవు తీసుకోమంటే దావీదు గారు, కానీ వెళ్ళకోకుండా ఎక్కడున్నాడు? యెరూషలేమును అంటుకుని ఉన్నాడు. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం చూడండి, ఈయన కోసం చాలా బాగుంటుంది. 12వ వచనం ఇందులోనే, సామెయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కూడా తన సేవకులతోటి ఆయన ఉండటం మనం చూస్తాం. 11వ అధ్యాయము 13వ వచనం. అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించును. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మొత్తునుగా చేసిన కనుక సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకును. చూడండి, సేవకులు విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. అక్కడున్న యుద్ధ సమాచారంలో ఉన్న వాళ్ళని విడిచిపెట్టకుండా వెళ్ళిపోతున్నాడు యూరియా. వెళ్తలేదు, నీతిని అంటుకుని ఉన్నాడు. కానీ దావీదు చేస్తుందంటే చీకటి పని. దావీదు ఆత్మకు చీకటి ఏడైంది, అపవాది క్రియలు ఏడవాయి. ఏడవడం అంటే రప్పించుకున్నాడు ఆయన. కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడండి. చీకటి నాలో ప్రవేశించిందని 51వ కీర్తనలో ఒక్క విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. 51వ కీర్తనలో ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. 10వ వచనం. దేవా, నాయందు శుద్ధి హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. మనసు పాడైపోయింది, చీకటయాడైంది, నన్ను కడగవయా అని తండ్రైన దేవుని అడుగుతున్న దావీదు మనకు గుర్తుకు రావాలి. కాబట్టి కన్ను దేహానికి దీపం. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చెడ్డగా కనపడుతుంది. కాబట్టి ఈ దేహము ప్రభుది, ప్రభుకి చేయాలి. ఆత్మ ప్రభుది, అన్ని దేవునియే. దేవుని ప్రకారంగా మనం జీవించాలి. కాబట్టి ఏ విషయం కూడా, ఏ భాగము కూడా చీకటకుండా జాగ్రత్త పడాలని ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభునామాను బట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఈ మాటలో ప్రభు సన్నిధిని ముగిస్తున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి. ఉంటాను.